ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపుముని సూతసుతుని కింద నిలువార్హత లేదంటివా? ఎంత మాట. ఇది క్షత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మిత్ పితామహుడు కురుకులు వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పిస్తువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన ఈ వశిష్ఠుడు దేవవేశియగు ఉర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగణమందు పరాశరుడిని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజుడని కీర్తించబడుచున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదనములెందుకయ్యా? నాకు తెలుగొచ్చు, చాలా స్పష్టంగా వచ్చు. మీరే నేర్చుకోండి తెలుగు.